మనకు చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళు, మంచి మార్క్స్ తెచ్చుకో, ఆ తర్వాత జాబ్ చేయు, ఆ తర్వాత పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని గాను, ఆ తర్వాత లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అని ఇవే చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఇక్కడ ఎవరు ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడరు. మనకు జాబ్ రాగానే శాలరీ వస్తున్నప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలి అనేది కూడా ఎవరు చెప్పరు. ఆ వచ్చిన డబ్బులతో మనం లోన్ తీయాలా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే అడ్వైజ్ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఎవరు ఇవ్వరు. ఇలాంటప్పుడు మనకు వచ్చే డబ్బుని కరెక్ట్ ఆర్డర్లో మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్కి సేవింగ్స్కి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఒకవేళ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఆకాష్ అండ్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని. ఈ ఛానల్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి పర్సనల్ ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పర్సనల్ గ్రోత్. ఇప్పుడు మన శాలరీ రాగానే మనం అసలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసేదానికంటే ముందు మనం చేయాల్సింది మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఒక 6 months సంబంధించిన అమౌంట్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ మనం ఆ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం ద్వారా మనకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ వస్తుంది, సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ ఉంటాం. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చేసి హై ఇంట్రెస్ట్ రేట్ డెట్ ఏదైతే ఉంటుందో, హై ఇంట్రెస్ట్ రేట్ మన క్రెడిట్ కార్డ్ సంబంధించిందైనా సరే, పర్సనల్ లోన్ అయినా సరే, వాటికి సంబంధించిన మన లోన్స్ మనం అసలు అవాయిడ్ చేయాలి అండ్ అలాంటి మన లోన్స్ అసలు ప్రిఫర్ చేయకూడదు. ఒకవేళ మీరు ఆల్రెడీ హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొని ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అది పే చేయాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత ఆ హై ఇంట్రెస్ట్ లోన్స్ ఏవైతే ఉంటాయో అవి పే చేసిన తర్వాత ఏదైతే మనం సేవింగ్స్ చేయాలనుకుంటామో దానికి ఎక్కువ డెంట్ పడకుండా ఉంటుంది. అసలు హై ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ అంటే అసలు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తా, మీకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే కొంతమంది 6 అంటారు, కొంతమంది 12 అంటారు, 10 అంటారు. బట్ నేనైతే ఏదైతే 8% కంటే ఎక్కువ ఉంటుందో అది మనకు హై ఇంట్రెస్ట్ డెట్ కింద మనం కన్సిడర్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మన పీపీఎఫ్ అకౌంట్, అంటే మన రిటైర్మెంట్ కోసం మనం ఫోకస్ చేసే మేజర్ స్టెప్. మనకి ఎంప్లాయర్ ఏదైతే డెబిట్ చేస్తాడో దాంతోపాటు మనం అడిషనల్గా కొంత అమౌంట్ని మనం పీపీఎఫ్లో యాడ్ చేసుకోగలగాలి. సో ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ సెక్యూర్గా ఉంది, అలానే మీ ఫ్యూచర్ కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా సెక్యూర్గా ఉండాలి. కాబట్టి మీరు పీపీఎఫ్ని కూడా మీరు ఫోకస్ చేయాలి. దాంట్లో సమ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉన్న ఏవైతే స్కీమ్స్ ఉంటాయో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇప్పుడైతే మనకు ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఓల్డ్ రిజిమ్లో కొన్ని ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకోటి ఎన్పిఎస్, ఇలాంటి వాటిలో వేసుకొని ఫస్ట్ మన కెరియర్ స్టార్టింగ్లో మనం ఒక సేఫెస్ట్ జర్నీ ప్లాన్ చేసుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అలానే ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా మనకు ఉంటుంది. అండ్ లాస్ట్ 5th స్టెప్ వచ్చేసి మీ మోర్ట్గేజ్ ఆర్ ఏదైనా హోమ్ లోన్ ఉంటే దాన్ని కంప్లీట్గా పే చేసేయడం. ఇది మీ ఫైనాన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక 40 lakhs హోమ్ లోన్ తీసుకున్నారు, మీ మంత్లీ సేవింగ్స్ మంచిగా చేస్తున్నారు, మీరు ఒక 10 lakhs, ఒక 20 lakhs మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, అది తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా మీ హోమ్ లోన్ కట్టేదానికంటే దాన్ని ఒక మంచి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో కానీ లేదంటే మంచి ఇంట్రెస్ట్ రేట్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అదే ఆటోమేటిక్గా మీకు ఈఎంఐ కట్టేస్తుంది. ఒకవేళ మీ దగ్గర లంసమ్ 20 lakhs ఉందనుకోండి, ఆ 20 lakhs ఏదైనా 12% వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పరాణం మీకు వచ్చే ఇంట్రెస్ట్ 2,40,000. మీ దగ్గర ఆల్రెడీ 40 lakhs హోమ్ లోన్ ఉంటుంది కాబట్టి ఆ 2,40,000లో వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం మనం ఇక్కడ పే చేసుకోవచ్చు అండ్ మన లంసమ్ అలానే సేఫ్గా ఉంటుంది. ఇలా మీరు స్టెప్ బై స్టెప్గా మనం ఫైనాన్షియల్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మన స్కూల్లో చెప్పరు అండ్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పరు. మనం మన ఎక్స్పీరియన్స్తో మాత్రమే తెలుసుకోవాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.